ఇక్కడ రామకృష్ణ బాబు వెలగపూడి. ఈ రామకృష్ణ బాబు వెలగపూడి అట్లాగే ఎంపీగా చేసినటువంటి ఎంవివి సత్యనారాయణ ప్రస్తుతం ఎంపీగా ఉన్న వ్యక్తి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సత్యనారాయణ గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా వచ్చారు. దాంతో బొత్స ఝాన్సీ అక్కడ ఎంపీగా రావటం జరిగింది. కానీ ఇది చాలా టఫ్ ఫైట్ కాన్స్టిట్యున్సీగా చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ గనక ఎంవివి కాకుండా ఇంకెవరు వేసినా కానీ గెలుపు రామకృష్ణదే. వెలుగుపూడి రామకృష్ణ ఇప్పుడు 3 సార్లు విజయం సాధించాడు. ఇది 4వసారి. 3 సార్లు హ్యాట్రిక్ కొట్టాడు ఆయన. 4వసారి కూడా ఎంవివి కాకుండా ఇంకెవరైనా సరే సునాయాసమైనటువంటి గెలుపుతో ఆయన విజయం సాధించేవాడు. కానీ ఎంవివికి ఉన్నటువంటి ఆర్థిక బలం, ఆయనకు ఉన్నటువంటి అక్కడ అండబలం, వీటన్నిటితో కొంత ఫైట్ చేస్తున్నారు. బట్ ఎడ్జి ఇప్పటికీ అతి స్వల్పమైనటువంటి ఎడ్జి ఎవరికున్నా కానీ రామకృష్ణ గారికి స్వల్పమైన ఎడ్జి ఉన్నా, బట్ ఎంవివి గారు ఇప్పటికే అక్కడ 2-3 గిఫ్ట్లని ప్రజలకు పంపించారు. బట్ టైట్ ఫైట్ నడుస్తూ ఉంది అక్కడ. ఆయనకున్న లోకల్గా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఒక టైట్ ఫైట్ నడుస్తుంది. గతంలో కూడా అక్కడ రామకృష్ణబాబుకి 87,000 ఓట్లు టీడీపీకి వచ్చినాయి. అక్కడ ఎవరైతే విజయ నిర్మలకి 60,000 ఓట్లు రావటం జరిగింది. అంటే 26,000 ఓట్ల మెజారిటీతో అప్పుడే టీడీపీ అంత మెజారిటీ రావటం జరిగింది. అప్పుడు తాతారావు కోన జనసేనకు 17,000 ఓట్లు వచ్చినాయి. మరి అప్పుడు టీడీపీ జనసేన ఓట్లు కలిపితే 44,000 ఓట్లు దాదాపు లీడ్ వచ్చింది వైసీపీ కంటే కూడా. ఎందుకంటే 87,000 ఓట్లు వాళ్ళకు వస్తే టీడీపీకి 60,000 ఓట్లు వైసీపీకి వస్తే టీడీపీకి 87,000 ఓట్లు, జనసేన 17,000 ఓట్లు వచ్చినప్పుడు దాదాపుగా రామకృష్ణ గెలుపు ఈజీగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇక్కడ ఎన్నికల ప్రభావంలో కాస్త ఆర్థిక మూలాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి సరే ఎడ్జి ఉంది, బట్ టైట్ ఫైట్ అనుకోవచ్చు. రైట్. ఇక నెక్స్ట్